ఉద్యమాన్ని ఆపడానికి ప్రభుత్వం చాలా రకాలుగా ప్రయత్నం చేసింది. ఓవరాల్‌గా స్టేట్ వైడ్‌గా ఇష్యూ అయిపోతుందని. అలాగే 3 రాజధానుల కోసం కోరుకునే ఒక శిబిరం కూడా ఏర్పాటు చేశారు. అంటే కంటిన్యూటీగా మీతో పాటు. అట్లా ఇక్కడున్న రైతులే కాదని, తెలుగుదేశం పార్టీ వ్యక్తులని, లేకపోతే వేరే ప్రాంతం నుంచి వస్తున్నారని, చెప్పనియన్నీ జరిగినయన్నీ మీ మీద అబండాలు కావచ్చు, లేకపోతే నిజాలు కావచ్చు. వీటన్నిటి ప్రభుత్వం మీ మీద చేసిన ఆరోపణలు కానీ, ప్రభుత్వం మీ మీద చేసినటువంటి గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు, ఇది కరెక్ట్ కాదు, వీళ్ళు రైతులు కాదు, వీళ్ళు అసలు రైతులే కాదు. ఆ సిచ్యువేషన్స్లో ఏం జరిగింది అసలు? ఈ ఇష్యూస్ బిగిన్ అయిన తర్వాత ఎప్పుడైతే అబ్జల్యూట్ మెజార్టీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని పార్టీలు కూడా కొన్ని రోజుల పాటు స్తబ్దతగా ఉన్నమాట మనం అవునన్నా కాదన్నా నిజం. ఈ అమరావతి విషయంలోనే కాదు, రాష్ట్రంలో అనేకమైన విషయాల్లో కొన్ని రోజుల పాటు స్తబ్దతగా ఉన్నమాట నిజం.